దొరికే పండు. అందుకని ఎప్పుడు దొరికినా వదలొద్దని అంటా నేను. కొన్ని ప్రాంతాల్లోనండి, ముఖ్యంగా తెలంగాణలో నేను బాగా విన్నానండి, సీతాఫలాన్ని కూడా పచ్చికాయలు తెచ్చి దాన్ని కూడా కాల్చుకు తింటారు. జలుబు చేయకూడదని సీతాఫలాలను ఎక్కడన్నా కాల్చుకు తినొచ్చండి. దానికి రకరకాలుగా అది పెట్టి ఇది పెట్టి ఇంకా తింటారు. అంచేత పండుని ఎప్పుడు అట్లా పాడు చేయొద్దు. పండుని పండుగ అదేనండి, మీకు జలుబు చేయకుండా, థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా, ఇట్లాగేదైనా ఇరిటేషన్ రాకుండా మీకు సీతాఫలం తినాలంటే ఒక టెక్నిక్ ఉంది ఇక్కడ. సీతాఫలాన్ని మనం తెచ్చిన తర్వాత దోరగా పండుతుంది. మెగలు ముగ్గాక అన్ని పళ్ళు తినొచ్చు, కానీ సీతాఫలం మెగలు ముగ్గాక తింటే మీకు తేడాలు వస్తాయి. లూజుగా నీరు కారేటట్టు అయిపోతుందండి సీతాఫలం. అట్లా పట్టుకుంటేనే గింజల తొక్క నుంచి ఊడి మొత్తం కుప్పలాగా